ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఏపీలో ప్రతిపక్షం లేదు, కానీ అధికారికంగా అసెంబ్లీలోనే ప్రతిపక్షం గుర్తింపు లేదు. కానీ రాజకీయ పార్టీగా వైసీపీ ప్రతిపక్షమే. ఇలాంటి ప్రతిపక్షం తెలివిగా ఉండాలి. కానీ వైసీపీ అర్థం లేని రాజకీయంతో, అనవసర వ్యాఖ్యలతో వివాదాల్లోకి వెళ్తోంది. ప్రజల పట్ల కనీస బాధ్యత ఉండాలి. రౌడీల్ని సమర్థించడం లాంటివి చేసినప్పుడే ఈ ప్రతిపక్షానికి బాధ్యత కాదు కదా, కనీసం ఆలోచన కూడా లేదని స్పష్టమైంది. ఈ జరిగిన 2 రోజులకే వేశ్యల రాజధాని అమరావతి అనే వివాదంలో ఇరుక్కున్నారు. కాస్త ఆలోచిస్తే ఇవన్నీ టీడీపీ వేసిన ట్రాప్లని సులువుగా అర్థమైపోతుంది. వైసీపీ ఓ అసాంఘిక శక్తి అని, ఆ పార్టీని నమ్ముకుంటే నేరగలదే రాజ్యమన్న అభిప్రాయం ప్రజల్లో బలపడేలా చేయడానికి వైసీపీ అనాలోచిత రాజకీయాల్ని టీడీపీ పక్కాగా వాడుకుంటోంది. ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే వైసీపీ పూర్తిగా దారి తప్పింది. తెలుగుదేశం పార్టీ ట్రాప్లో పడింది. మహిళల్ని ఒకరి తర్వాత ఒకరు కించపరుస్తూ పోతున్నారు. సాక్షి మీడియాలో ఘోరంగా మాట్లాడిన తర్వాత ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. అంతే, ఎరుపెక్కిన ముఖంతో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తాను కూడా తిట్టారు. ఆయన మాటలతో టీడీపీ మరింత అటాక్ ప్రారంభించారు. వైసీపీ నేతలెవ్వరికీ ఆడవాళ్లంటే కనీస గౌరవం లేదని విమర్శలు ప్రారంభించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడ కాస్త తెలివిగా వ్యవహరించారు. వేశ్యలని అనలేదు, సంకర జాతి అన్నాడు. ఈ విషయంలో చట్టం ఆయన దాకా ఎలా వస్తుందో త్వరలో తెలిసే అవకాశం ఉంది. అరెస్టు చేస్తారా లేదా అన్నది కాదు, వైసీపీకి మహిళలంటే ఎంత చులకనో ఇక్కడ హాట్ టాపిక్ అవుతోంది. కొమ్మినేనిని అరెస్ట్ చేసి టీడీపీ సాధించేదేమీ ఉండదు. కానీ జగన్ రెడ్డికి చెందిన ఛానల్లో మహిళలపై ఎలాంటి చర్చ జరిగిందో దేశమంతా హాట్ టాపిక్ అవ్వాలి, విస్తృతంగా చర్చ జరగాలి. అందుకే అరెస్ట్ చేశారు. కృష్ణంరాజును అరెస్ట్ చేస్తే అంత ఫోకస్ రాదు. ఈ ట్రాప్ను గుర్తించలేకపోయిన వైసీపీ రోజు కొమ్మినేనిని తెరపైకి తీసుకువచ్చి లేనిపోని వివరణలు, సవాళ్లు చేయించింది. అంతకంతకు పెద్దది కావడానికి కారణమయ్యారు. ఇప్పుడు వీరి చేతకానితనానికి ఆ వృద్ధ జర్నలిస్టు తంటాలు పడాల్సి వస్తోంది. పోనీ ఇదంతా ట్రాప్, మనం ఆవేశపడకూడదని వైసీపీ అనుకుందా అంటే అది లేదు. సజ్జల వచ్చి నోరు పారేసుకున్నాడు, రేపు ఇంకొకరు పారేసుకోవచ్చు. ఇదంతా వాళ్ళ నైజాన్ని ప్రజల ముందు పెట్టడమే. ఇప్పటికే గంజాయి స్మగ్లర్లకు, రౌడీలకు మద్దతు పలికి జగన్ రెడ్డి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇప్పుడు వైసీపీ నేతలు మాట్లాడుతోన్న మాటలు విని బాబోయ్ అనుకునే పరిస్థితి వస్తోంది. ఈ దుస్థితిని వైసీపీ అర్థం చేసుకోలేకపోతోంది, గాలికి కొట్టుకుపోతోంది. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.